నేను చెప్పేది ఏంటంటే, యవనస్తులైనటువంటి బిడ్డలు కూడా దయచేసి మోసపోకండి. నేను చెప్తాను, ఈ ఫీల్డ్ అనేది ఒక రంగుల ప్రపంచం, అంటే ఆకర్షణీయంగా కనిపించేటట్టుగా ఉంటుంది. అందులో వెళ్తే తప్ప తెలీదు, దాని యొక్క లోతు చాలా లోతు ఉంటుంది, మనకి తెలియదు, అసలు వెళ్లే కొద్ది లోతే. నాకు ఇవన్నీ చూసి అవి నచ్చేది కాదు. బయటికి రావడానికి నాకు సోర్స్ లేదు, ఎలా రావాలో తెలియట్లేదు. దేవుడు నాలోంచి ప్రార్థన చేపిస్తున్నాడు. వెంటనే నేను ఒప్పుకుంటున్నాను, దేవా నేను తప్పు చేశానయ్యా, వెళ్ళడమే నేను చేసిన పెద్ద పాపం, నన్ను క్షమించు ప్రభు, నేను చేసిన తప్పు ప్రభు అని ఏడుస్తూ పశ్చాత్తాపం వచ్చేసింది నాకు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ప్రార్థన చేస్తూ ఇక నా కళ్ళ ముందు అంత దేవుడు తెర చూపించి దాని మీద అంతా దేవుడు చూపిస్తున్నాడు. నా జర్నీ 1.5 years చూపిస్తూ నేను వెంటనే ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, క్షమించుకోవడం. ఆ రోజున నా హృదయం తేలికైపోయి, ఈ లోకమంతా కూడా ఇదంతా ఒక పెంట ఆలోచన ప్రభు నాకు ఇచ్చారు. ప్రతిది కూడా నేను ఇంత మాట్లాడుతాను. వాక్యం అందం మోసకరం, సౌందర్య వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతలు 31:30 ఉంటుంది. అలాగే సర్వ శరీరులు గడ్డి పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది. మరి గడ్డి ఎండిపోను, దాని పువ్వు కూడా రాను, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచి. దేవుడు ఇలా ఈ వాక్యాల ద్వారానే దేవుడు నాతో మాట్లాడుతూ సరిచేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళానేమో, కానీ ఆయనను విడిచిపెట్టి నాకు శోధనలు రావని చెప్పాను, కానీ వచ్చాయి, కానీ ఆ శోధనని దేవుడు తప్పించేసాడు. దయచేసి ఎవ్వరు కూడా ఫీల్డ్ లో అడుగు పెట్టొద్దని మాత్రం నేను చేస్తాను. నేను బతిలాడుతున్నాను.